కాలక్రమంలో ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఇది ఒక పోటీ అయిపోయింది. అది అంత పెద్ద ఇంకొకటి. వినాయకుడు. అది ఇంకొకటి. చూస్తే మనం పండుగలు ఎందుకు చేసుకుంటాం? టు కనెక్ట్ విత్ గాడ్. అండ్ మనలో ఈగోని తక్కువ చేసుకోవడానికి, అంటే మనము, నేను, నాది, మా వాళ్ళు, నా కాలనీ, అహంకారం అనేది తక్కువ చేసుకోవడానికి యు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఏ పూజ చేసినా, ఏ పండుగ జరుపుకున్నా. కరెక్ట్. సో ఆ ఎసెన్స్ కూడా అదే పోయింది. పక్క కాలనీ కంటే మా కాలనీ గణేష పెద్దగా ఉండాలి. అక్కడ దేవుడి మీద దృష్టి పోయి కాంపిటీషన్. సో ఈగోని ఇంకా పెంచుకుంటున్నామే తప్ప ఆ కనెక్టివిటీ విత్ ద గాడ్, విత్ ద రిచువల్స్ అయినా సరే, ఆ పద్ధతులు, ఆ పూజలు, ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు, వాటి మీద ఎక్కువ కనెక్షన్ ఉంచాలి తప్ప విజువల్గా అపీలింగ్గా ఏదైతే ఉంటుందో దాని మీద వెళ్తే ఎసెన్స్ ఆఫ్ పూజ ఇస్ కంప్లీట్లీ లాస్ట్. అవును. మరీ అంటే విపరీతంగా ఇప్పుడు క్రియేటివ్ గా చేయాలనే సంకల్పంతో పాపం చాలా భక్తిని చాటుకుంటున్నారు. నిజమే. ఐ మీన్ నాట్ టు బి జడ్జ్మెంటల్, బట్ మీరు అన్నట్టుగా అతి క్రియేటివిటీ ఎక్కువైపోయి సినిమాలో విలన్ క్యారెక్టర్లకు వినాయకుడు, రకరకాల ఒక సందర్భంలో ఐ థింక్ అపరిచితుడు వినాయకుడు కూడా చేశారు. ఎవరు మీకు గుర్తుందో లేదో? గుర్తుంది నాకు.